కృష్ణనాగిరెడ్డి గారు ఆయన ఒక ఎన్ఆర్ఐ అమెరికా యూఎస్లో ఉంటారు. జనసేన అంటే ఆయనకి అమితమైన ఆసక్తి. పవన్ కళ్యాణ్ గారికి మంచి అభిమాని, వీరాభిమాని. అంటే కొంతమంది తీవ్రవాదులు ఉంటారు, ఆ తీవ్రవాదుల్లో ఈయన ఒక జనసేన తీవ్రవాది. అక్కడి నుంచి అమెరికా నుంచి ఈరోజు జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి అక్కడ సెలవు పెట్టుకొని గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అనేక నియోజకవర్గాల్లో జనసేన గురించి ప్రచారం చేస్తున్నారు. వారికి మనం వారిని కలుపుద్దాం. ఆయన మంచి మోటివేటర్, మంచి స్పీకర్, బాగా యూత్ని బాగా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా కొన్ని మాటలు మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వచ్చాను, చాలామంది నన్ను గుర్తుపట్టారు, ఫోటోలు దిగారు పెద్దలు అందరూ కూడా. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున గుంటూరు నియోజకవర్గంలో మన తోట చంద్రశేఖర్ సార్ నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. అది మీ ముందు ఊరికే అనట్లేదు, చాలా ఇష్టం సార్ మీరైతే. ఎందుకంటే నేను చదువుకున్నా, నేను కూడా అమెరికాలోనే ఉన్నా. అమెరికా నుంచే ఇక్కడికి వచ్చాను, పార్టీకి పనిచేయడానికి వచ్చాను. సార్ అన్నారు తీవ్రవాది అని. సరే, అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక చదువు ఇక్కడ అందరూ డాక్టర్స్, లాయర్స్, పెద్ద పెద్ద అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఒక ఎడ్యుకేటెడ్ తలుచుకుంటే లక్షల మందిని మోటివేట్ చేయొచ్చు. మీరేం చేస్తున్నారంటే మా ఓటు జనసేన కాదు, మీ ఓటు జనసేన కాదు, మీరు మీతో పాటు ఇంకొక 1000 మందిలో 1,00,000 మందిని ఓటు వేయించే కెపాసిటీ మనలో ఉంది చదువుకున్న వాళ్ళు. ఎస్, ఈరోజు నాకు లక్షల మంది స్టేట్ వైడ్గా మెసేజ్లు పెడతా ఉంటారు. అన్న మీ వల్ల మేము చాలా మోటివేట్ అయ్యాం, మీ వల్ల జనసేనకి అంటే మేము ఇంకా ముందుకెళ్దాం అన్న ఊపు వచ్చింది మాలో అని చెప్పి చాలామంది చెప్పారు. ఈ రోజున నేను చంద్రశేఖర్ సార్కి అంటే చాలా అంటే మన రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కూడా నన్ను పిలుస్తూ ఉన్నారు, ఇక్కడికి రండి, ప్రచారానికి రండి. నేను చంద్రశేఖర్ గారికి ఒకటే చెప్పాను, ఎలక్షన్స్ అయిపోయినాక మీతోనే ఉంటాను సార్, నాకు ఎంత చేత అయిందో అంత మాత్రం మనస్ఫూర్తిగా నేను పనిచేస్తాను సార్ మీకని. ఎందుకంటే అంటే సార్ని ఒకటి అడిగా, సార్ మీరు తలుచుకుంటే నాకు తెలిసి మీరు అడిగితే పవన్ కళ్యాణ్ సార్ కూడా కాదన్నారు. ఎక్కడైనా ఈజీగా నుంచుంటే గెలిచే స్థానాలు మీకు ఈజీగా ఇస్తారు. కొద్ది గొప్ప కష్టమైనా సరే ఇక్కడ ఈ స్థాయికి ఈ స్థానాన్ని ఎందుకు కోరుకున్నారు సార్ మీరు అని అడిగితే, గుంటూరుని నేను బాగు చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి విష్ణు, నాకు ఇదే అన్నారండి సార్, బాగా చేయాలని. నేను Please subscribe to New Waves.